సిటీ కేబుల్. బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, తాండూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ సిటీ కేబుల్ ప్రతినిధితో ప్రత్యేక ఇంటర్వ్యూ. 11వ వార్డు అభివృద్ధి కన్నా 12వ వార్డు అన్ని విధాల అభివృద్ధి చెందిందని, ఈ విషయంలో ఎవరితోనైనా చర్చకు సిద్ధం అని బీజేపీ తాండూరు నియోజకవర్గ కన్వీనర్ రజనీకాంత్ సవాలు విసిరారు. వికారాబాద్ జిల్లాలోనే సుమారు 9 కోట్ల నిధులతో తాండూరు పట్టణంలోని 12వ వార్డును అన్ని విధాల అభివృద్ధి చేశామని రజనీకాంత్ తెలిపారు. గత బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలు, ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ హయాంలో 2 సంవత్సరాలు, మొత్తం 12 సంవత్సరాలు అధికారంలో ఉన్న 11వ వార్డులో అభివృద్ధి జరగలేకపోయింది. 12వ వార్డులోనే అభివృద్ధి జరిగినట్లు రజనీకాంత్ వివరించారు. తమది రాజకీయ కుటుంబం కాదని, తాము కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన 12వ వార్డును తన సతీమణి తాజా మాజీ కౌన్సిలర్ పూజ అభివృద్ధి పరిచారని తెలిపారు. ఈ సందర్భంగా తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం మాట్లాడుతూ, తాండూరు పట్టణంలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నందున పలు వార్డులలో అధికార పార్టీ నాయకులు ఆతృతగా పలు అభివృద్ధి పనులను చేపట్టారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల వల్లే తాండూరు అభివృద్ధి పథంలో కొనసాగుతున్నదని నాగారం మల్లేశం వివరించారు. తమ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, అందరం కలిసికట్టుగా రానున్న ఎన్నికల్లో బరిలో నిలిచి విజయం సాధించనున్నట్లు నాగారం మల్లేశం తెలిపారు. వార్డు నంబర్ 11, 12 పెద్ద దూరం ఏం లేవు. అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో గత 10 సంవత్సరాల నుంచి కౌన్సిలర్గానే ఉన్నారు. అధికార పార్టీలనే ఉన్నారు. గతంలో మన మహేందర్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు వారి దగ్గర అప్పుడు కూడా వీళ్ళు కౌన్సిలర్గానే ఉన్నారు. ఆ తర్వాత అధికార పార్టీలు ఉన్నటువంటి పార్టీలనే ఉండి చైర్మన్ వాళ్ళే ఉన్నారు, చైర్మన్ వెంబడి వాళ్ళే ఉన్నారు. మా తర్వాత ఇప్పుడు మనోహర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అధికారంలో ఇప్పుడు వాళ్ళే ఉన్నారు. దాంట్లో ఏఎంసీ చైర్మన్గా కూడా ఉన్నారు. ఇన్ని ఉండి కూడా 11వ వార్డులో చేసినటువంటి అభివృద్ధి, నేను 12వ వార్డులో అభివృద్ధి ఈ విధంగా చేసిన అని చెప్పి నేను చూపించుకుంటున్నా ధైర్యంగా. జిల్లాలో ఎక్కడ కూడా ఏ మున్సిపాలిటీలో ఒక వార్డులో కానటువంటి 9 కోట్ల ద్వారా, అంటే ఇంచుమించు 8.5-9 కోట్ల పనులు నేను ధైర్యంగా చూపించగలుగుతున్నా. మరి 11వ వార్డులో మీరు చేసినటువంటి అభివృద్ధి నిజంగా కూడా ఏమైనా ఉంటే ఓపెన్ డిబేట్కి నేను సవాల్ చేస్తున్నా. ఎవరైతే మా 11వ నంబర్ తాజా మాజీ కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో వారికి ఓపెన్ డిబేట్కి నేను సవాల్ చేస్తున్నా. వార్డు నంబర్ 12, 11 ప్రజలు కానీ పెద్దల సమక్షంలో మీ ద్వారా సిటీ కేబుల్ ద్వారా మీకే సిటీ కేబుల్ మీరే నేను ఒకటి కోరికన్నా ఓపెన్ డిబేట్ పెట్టండి అన్న. అంటే నా ఒక వార్డు కాదు, ఖచ్చితంగా 36 వార్డులలో ఓపెన్ డిబేట్లు పెట్టండి. మీకు చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓపెన్ డిబేట్కి నేను సవాల్ చేస్తున్నా. మరి 11వ వార్డుకి నేను రావాలన్నా, 12వ వార్డుకి మీరు వస్తారా? ఎక్కడొచ్చినా అని నేనైతే రెడీ ఉన్నా, సిద్ధంగా ఉన్నా. ఓపెన్ డిబేట్కి మీరు సిద్ధంగా కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. మరి అదేవిధంగా గతంలో కూడా వర్షాకాలంలో ఆ మొత్తం డ్రైనేజ్ అదైతే ఆ రోడ్డు తవ్వడం జరిగింది. దాని వెనకాల కూడా ఎవరున్నారో అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రజలు పాపం గుడికి రానికే మీరు కూడా చూసిర్రు ఏ విధంగా వచ్చారో. పాపం కాళ్ళు మహిళలు ఏ విధంగా పూజ చేయడానికి వచ్చారో అనేది మేము చూసినాం. అది దాటానికి ఎంత ఇబ్బంది పడారో చూసినాం. మరి కొట్లాడి మరీ మూయించడం జరిగింది. అది మీరు కూడా చూసిర్రు. నేను అక్కడ వెళ్ళి ఆ ప్రజలు కోరుకుంటే అక్కడ వెళ్ళి కొట్లాడి ముగించడం జరిగింది. రాజకీయాలు చేయాలి, కానీ మరీ మితిమీరిన రాజకీయాలు, నేను ఎప్పుడు నా స్వార్థం కోసం, రాజకీయం కోసం నేను రాజకీయాల్లోకి వచ్చి రాలే. ఈ స్వార్థం కోసం రాజకీయాలు చేయాలనుకుంటే మాత్రం నిజంగా కూడా ఇది సరైన పద్ధతి కాదు. వాస్తవానికి ఇప్పుడు ఈ అవుట్లో వీళ్ళు ఏమంటున్నారంటే ఈ పార్కులో మట్టి పోయించడం ద్వారా ఈ మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ ఖరాబ్ అయిపోయింది అంటున్నారు. అది మంచినీటి చెరువు, వ్యవసాయానికి ఉపయోగపడే చెరువు. గతంలో మీరు ఇక్కడనే పుట్టి పెరిగారు కదా, మేమైతే ఇక్కడ పుట్టి పెరగలేకుండొచ్చు, మీరైతే ఇక్కడనే పుట్టి పెరిగారు కదా. మరి అది మంచినీటి చెరువు, వ్యవసాయంకి పనికి వచ్చేటటువంటి నీరు. అది మురికినీటి కుంట కాదు. అది ఎంత ఇబ్బందులు పడినరు. పాములు, కప్పలు, ఎంత గలీజ్ స్మెల్ అంటే అంత గలీజ్ స్మెల్, దుర్వాసన. అది ఈ వర్షాకాలం వస్తే అది పొట్టు లేస్తుండే మొత్తం కూడా. అది లంగ్స్లలోకి వెళ్ళి, ఊపిరితిత్తులలోకి వెళ్ళి చాలా ఇబ్బందికరంగా కూడా మారుతుండే వార్డులో. ఇవన్నీ సమస్యలతోటి సతమతమయ్యారు వార్డు ప్రజలు. మళ్ళీ ఈరోజు ముయ్యడం ద్వారా చాలా నిజంగా కూడా అందరికీ కూడా హ్యాపీ ఉన్నది.
అదేవిధంగా ఈ వాటర్ అవుట్ఫ్లో పోవడానికి మీరు నీళ్ళు నిలబడుతుండే అని చెప్తున్నారు కదా. 2 కోట్లతోటి మీరైతే శంకుస్థాపన చేసి 8 నెలలు అవుతుంది. ఎమ్మెల్యే గారు 8 నెలలు అవుతుంది. ఆ 8 నెలలు ఇప్పటి వరకు కూడా ఏదైతే 2 కోట్ల ద్వారా మీరు ఏదైతే డ్రైన్ కట్టిరో అది ఇంతవరకు కూడా పని ముందరికి పోలేదంటే మీ అసమర్థత, మీ చేతగాని తరమే. ఇది వాడు ప్రజల కోసం మీరు చేస్తున్నట్టు ఒరగొట్టి పనులు చేస్తున్నటువంటి ఈ అందరు కూడా తెలుసు, ప్రజలందరూ కూడా. ఇప్పుడు ఏదో ఎలక్షన్లు వచ్చినాయి కదా అని చెప్పేసి ఆడ జేసీబీలు పెట్టి ఎమ్మెల్యే గారి ద్వారా రోడ్లు వేయించడము, మేమేదో సొంత నిధులు పెడుతున్నాం. గతంలో కూడా ఈ జిమ్ పార్క్ విషయంలో కూడా సొంత నిధులు అని చెప్పారు. నేను ఓపెన్ డిబేట్కి అందుకోసమే సవాల్ చేస్తున్నా. ఖచ్చితంగా మీరు ఓపెన్ డిబేట్ తీసుకోవాలి నిరంజన గారు. ఖచ్చితంగా సవాల్ చేస్తున్నా. ఎక్కడ రమ్మడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ధైర్యంగా వస్తా. ఖచ్చితంగా నేను చేస్తాను. సరే, ఆదర్శ్ నగర్, తులసినగర్, శాంతినగర్. మీరు ఈ 5 సంవత్సరాల లోపల ఎలాంటి అభివృద్ధి చేసినారు మీ వార్డు లోపల? సార్, మా భార్య, అంటే నేను కాదు కౌన్సిలర్, మా భార్య పూజ, మేము 2020లో ఎటువంటి రాజకీయ అనుభవం లేదు. మాది రాజకీయ కుటుంబం కూడా కాదు. మా తాతలు చూస్తే కూడా రాజకీయాలు ఎవరు లేరు కూడా. కొత్తగా మేము దాంట్లో మా భార్య కూడా అప్పుడే 21 ఇయర్స్, అసలు అనుభవం లేదు. డిగ్రీ కాలేజ్ పూర్తయిన వెంబడే మ్యారేజ్ అయింది. అనుకోకుండా చిన్న పిల్లోడు ఉండే, ఒక 7 నెలల సంవత్సరాల పిల్లాడు. అంతట్లోనే ఈ రిజర్వేషన్ లేడీ అని తెలిసిన తర్వాత 2020లో నేను అసలు డ్రాప్ అయిపోయినా. యాక్చువల్లీ నాకు నిలబడాలి ఉద్దేశం కూడా లేకుండే, రాజకీయాలు అంటే పెద్ద ఇష్టం లేకుండే. నా సిద్ధాంతం ఒకటే, హిందుత్వ, మీకు తెలిసిందే. నేను అదే సిద్ధాంత ప్రకారం నడుద్దామని అనుకున్నా. నాకు రాజకీయాలు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అయినప్పటికీ కూడా మా వార్డు ప్రజలు, మా వార్డులో ఉన్నటువంటి పెద్దలు ఖచ్చితంగా నువ్వు నిలబడాలి, నేను గెలిపించుకుంటామని చెప్పేసి వాళ్ళు ప్రేమతో వాళ్ళే నిలబెట్టి నన్ను ఎటువంటి ఒక కౌన్సిలర్గా నిలబడాలంటే అనేక రకాల మీకు తెలిసిన విషయాలే, డబ్బుతో కూడుకున్నటువంటివి, ఇంకా అనేక రకాల కూడుకున్నటువంటి దాంట్లో మాకు అనుభవం కూడా లేదు. వార్డు ప్రజల ఆశీర్వాదం నుంచి, పెద్దల ఆశీర్వాదం నుండి, వార్డు నెంబర్ 12 పెద్దల ఆశీర్వాదం నుండి కౌన్సిల్కి పోవడం జరిగింది. మరి అదేవిధంగా అనుభవం లేనప్పటికీ కూడా 2 సంవత్సరాలు మేము గెలిచిన వెంబడే 2 సంవత్సరాలు మొత్తం కూడా కరోనా వచ్చింది. ఆ కరోనాలో క్వారంటైన్ జోన్ మా వార్డుదే తాండ్రులో ఫస్ట్ మా ఇక్కడే, ఆ ఇల్లు కూడా ఇక్కడే, ఈ జిమ్ పార్క్ దగ్గర పక్కనే. ఇవంతా క్వారంటైన్ జోన్ మొత్తం కూడా మీకు తెలిసి అన్నీ ఎక్కడ చూసినా కట్టెలతో కట్టించడం జరిగింది, ప్యాక్ ఎక్కడిదక్కడ. ఆ కరోనా సమయంలో కూడా అనేక సేవలు చేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే అసలు ఎవరు బతుకుతారో చేస్తారో తెలియని పరిస్థితిలో మా వార్డు ప్రజలే కాక తాండ్రు ప్రజలకు కూడా నేను నా పర్సనల్గా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం. శానిటేషన్ కూడా చేయించడం జరిగింది ట్రాక్టర్ల ద్వారా. కానీ మిగతా మీరు చూసింది అది కూడా నా వార్డులో సొంతంగా నేను, నా తమ్ముడు, నా తోటి మిత్రులు అందరూ కూడా కలిసి ఇంటింటికి తిరిగి పైప్స్ స్ప్రే ఉంటుంది కదా, ఒక 20 నుంచి 30 మార్లు మేము స్వయంగా మా చేతుల ద్వారా కొట్టడం జరిగింది, ఎటువంటి లేబర్లతో కాకుండా. నిజంగా కూడా ఒక సేవకుడుగా నేను ఈ వాడికి నేను కానీ, నా భార్య కానీ, నా కుటుంబ సభ్యులే కానీ, నా మిత్రులు కానీ ఒక సేవకులాగా పనిచేసుకున్నాం. ఇది నేను గెలిచిన తర్వాత, అంటే నేను భార్య కౌన్సిలర్ అయిన తర్వాత, అంటే నేను అభివృద్ధి ఏం చేసినానని చెప్పేసి ఇప్పుడు మీకు తెలిసిన విషయాలు ఎలక్షన్ కూడా ఉన్నాయి. మరి నేను ఎలక్షన్లో ఓట్లు ఆడడానికి పోవాలంటే ఖచ్చితంగా నేను ఏం అభివృద్ధి చేసినామని చెప్పేసి అడిగితే కూడా, అంటే నా వార్డు ప్రజలకు తెలుసు నేను ఏం అభివృద్ధి చేసినాను. గతంలో ఎట్లుండే తెలుసు, నా వార్డు ఈ వార్డు ఎట్లుండే తెలుసు, మరి ఇప్పుడు ఎట్లుండదో తెలుసు. అందుకనిక వీటి లోపల మెయిన్ ఇంపార్టెంట్ ఏం చేసిన అభివృద్ధి పనులు అంటే ధైర్యం కూడా ఎవరు చేయరన్నా. దీని లోపల మెయిన్ ఇంపార్టెంట్ ఏం చేసిరని మీరు భావిస్తున్నారు అన్న? ముఖ్యంగా చూసినట్టయితే ఈ థీమ్ పార్క్ ఏదైతే ఉందో అవతల ఇది జిమ్ పార్క్ అంటారు, అది థీమ్ పార్క్ అన్న. అది ఎంత ఘోరం. అది ఒక గతంలో చెరువు, అంటే మంచినీటి చెరువు, వ్యవసాయానికి వాడుకున్నటువంటి నీరు. అది మురికి కాలువ కాదు. ఫస్ట్ ఇది గమనించాలి, ఏంటంటే అది మురికి కాలువ కాదు. దీనికి డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ మలుపు లేకుండే. ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ అక్కడక్కడ కట్టిన తర్వాత, డైవర్షన్ అయిన తర్వాత మురికి నీరు అంతా కూడా ఒక 5-6 వార్డుల నుంచి వచ్చి దీంట్లోకి ఆ నీరు వదలడం జరిగింది. అది యాక్చువల్లీ మంచి నీరు, ఎందుకంటే వ్యవసాయానికి పనికొచ్చేటువంటి నీరు. అది పెద్ద చెరువు కాబట్టి దాన్ని మురికికుంటా చేసి పడేసారు. సైడ్ డ్రైన్స్ వేసిండ్రు కదా, మొత్తం కంప్లీట్ కాలేదు కదా. సో ఇప్పుడు 6 కోట్ల వర్క్స్, గతంలో కూడా అది శాంక్షన్ అయ్యే ఉండే. మున్సిపల్ లేఅవుట్ ఉంది, మున్సిపల్ లేఅవుట్. ఇది అంతా కూడా మున్సిపాలిటీ చేసినటువంటి లేఅవుట్, గతంలో మీకు తెలిసిన విషయమే.
ఈ 5 ఎకరాలు పార్కు అని చెప్పేసి వదిలేయడం జరిగింది. దానికి 5 కోట్లు కూడా పెట్టడం జరిగింది FIDC నుంచి. సో కాంట్రాక్టర్ చనిపోవడం జరిగింది అని అప్పుడు ఏం జరిగిందో నాకు కూడా పర్టికులర్గా అంత తెలియదు. ఆ తర్వాత మేము గెలిచిన తర్వాత చాలామంది ఒక మాట అనడం జరిగింది, రజనీకాంత్ మీరు పూజ కానీ మీరు కానీ ఖచ్చితంగా ఈ పార్క్ విషయంలో ఖచ్చితంగా మీరు ఈ పార్క్ని కనుక మీరు పూర్తి చేస్తే మీకు మంచి పేరు ఉంటుంది అని చెప్పేసి అన్నం ద్వారా నా మనసులో బాగా ఎరికి నా చాలా అంటే అదొకటి సతమతం అవుతుంటే ఖచ్చితంగా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో చేయాలని. గతంలో మరి మేమైతే అధికారంలో లేం, కౌన్సిలర్గా ప్రతినిధి మా వాడికి ఉన్నాం. మా ప్రజల సమస్యలు తీర్చాలంటే ఖచ్చితంగా నేను ఎవరి దగ్గరికైనా ఎమ్మెల్యే, గతంలో ఎమ్మెల్యే, అధికారంలో ఉన్నటువంటి పార్టీ TRS, మరి అప్పుడు రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి వారి దగ్గరికి పలుమార్లు వెళ్ళి నా వాడు పరిస్థితి ఇది, గతంలో కూడా పేపర్లలో వేస్తుర్రి, ఈ మొత్తం కూడా చెరువు మాదిరి ఒక నది మాదిరిగా ఉంటుండే, వర్షం పడితే ఒక నది మాదిరిగా ఉంటుండే, నడవలేని పరిస్థితి ఉంటుండే. మరి ఈరోజు మాత్రం మీరు నిజంగా కూడా చూడండి, ఆ CC రోడ్లు కానీ చూడండి, మరి ఇక్కడైతే పార్క్ విషయం కూడా చూడండి. మళ్ళీ ఈ పార్క్ కూడా మేము వచ్చిన తర్వాత RDO అశోక్ బాబు గారు మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్నప్పుడు మరి ఈ ఆ పార్క్ విషయం కానీ 6 కోట్లతోటి అది అభివృద్ధి చేయించడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ గ్రిల్స్ ఇవన్నీ కూడా గ్రిల్స్ లేకుంటుండే దానికి. మరి నిన్న కొందరు ఈ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు తెలుస్తుందా, ఇక్కడ చూపించండి, ఇదంతా కూడా ఈ మొరం ఒక 2 ట్రాక్టర్లు మొరం వేయించి అభివృద్ధి అని చెప్పేసి అంటున్నారు. ఇది అభివృద్ధి నిజంగా ఇదే అభివృద్ధి అయితే మళ్ళీ నేను చేసిన అభివృద్ధి అంటే మా భార్య పూజ చేసినటువంటి అభివృద్ధి. దీనికి గ్రిల్స్ లేకుండే గ్రిల్స్ కట్టించినాం, బోర్ లేకుండే బోర్ వేయించినాం, లైట్ లేకుండే, ఈ సెంటర్ పోల్ ఉంది కదా ఇది లేకుండే. ఈ పోల్ వేసినందుకు కూడా చైర్మన్ దగ్గరికి వెళ్ళి గొడవ కూడా జరిగింది. పేర్లు చెప్పదలుచుకోలేను, ఎవరైతే ఇక్కడ వస్తున్నారో వాళ్ళే. ఈ పోల్ గురించి కూడా ఈ కాంట్రాక్టర్ని కూడా ఎందుకు నువ్వు కట్టడం జరిగింది అనేది కూడా సరే, ఇవన్నీ చేసిరు వాళ్ళ విధేయతకి మనం వదిలేద్దాం. నేను ఇవన్నీ చేసిన. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడైతే ఎక్విప్మెంట్ ఎక్సర్సైజ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఓపెన్ జిమ్ యాక్చువల్లీ గతంలో మన కోటరికి విజయలక్ష్మి గారు ఉన్నప్పుడు మనకు అది మన తాండ్రు పట్టణానికి ఎక్కువ ఒక చోట ఉండాలని చెప్పేసి అడిగితే అప్పుడు కొందరు సిద్ధుగౌడ్ వీళ్ళందరికీ కొంత ఈ పరిధి వాళ్ళకుంటుండే, మరి అది ఇది ఇక్కడ తెచ్చి పెట్టించడం జరిగింది. సరే బాగానే ఉండే, కానీ కొందరు ఏం చెప్పుకున్నారంటే ఇది మా సొంత నిధుల ద్వారా ఈ జిమ్ పార్క్ పెట్టడం జరిగింది అని చెప్పేసి చెప్పుకోవడం నిజంగా హాస్యాస్పదం. మాకు ఇప్పటికి కూడా తెలియదు. ఈ ఎలక్షన్స్ వస్తుంటే మేమేమనుకున్నామంటే వాస్తవానికి వాళ్ళ పేరెంట్స్ కదా నిలబడదాం అనుకుంటున్నారేమో, సరే ఇవన్నీ క్లీనింగ్ చేస్తున్నారని మేము అనుకున్నాం. కానీ ఎమ్మెల్యే గారు ఎక్కడైతే కాంగ్రెస్ ఎక్కడైతే నిల్చుంటుందో, ఎక్కడైతే నిలబడుతున్నారో క్యాండిడేట్స్ అక్కడ మాత్రమే బోర్లు వేయించడం, అవసరం వస్తే ఊటిన రోడ్లు కూడా వేయించడం జరిగింది ఇక్కడ. అది యాక్చువల్లీ నేను 10 లక్షల ఎంపీ ఫండ్ మా ఎంపీ ద్వారా 10 లక్షల ఎంపీ ఫండ్ మన శ్రీహరి గారు, ఒప్పి శ్రీహరి అని మన వాళ్ళు ఉంటారు, మా బీజేపీ కార్యకర్తనే, మరి వారి ఇంటి నుంచి పెద్ద ఒక రోడ్ ఆల్రెడీ ఎంపీ ఫండ్ నుంచి 10 లక్షలు పెట్టినాం కూడా, దాని ప్రొసీడింగ్స్ కూడా వచ్చినాయి. నిన్న ఊటిన ఏదో ఆగరబాదరగా ఈ నుంచి ఒక 20-30 మీటర్ల రోడ్ వేయడం జరిగింది. మిగతా మళ్ళీ రోడ్ కంప్లీట్గా వేసినట్టు అయిపోతుండే. ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్లు ఏదో చూపించుకోవాలని చెప్పేసి వాళ్ళకి ఎటువంటి ఆధారం అంటే చూపించుకునే ఇది లేదు. అక్కడ రోడ్ వేయించడం జరిగింది. మళ్ళీ ఇక్కడ మొరం అభివృద్ధి అనుకుంటా ఏదో నిన్న ఒక వీడియో పెట్టడం జరిగింది. అది నిజంగా కూడా మా వార్డు ప్రజలు నవ్వుతున్నారు ఆ వీడియోలు చూసి. ఇది అభివృద్ధి అంటే ఈ 2 ట్రాక్టర్ల మొరం వేసి మళ్ళీ ఇవన్నీ కట్టిన వాళ్ళు ఎక్కడ పోయారు, ఈ రోడ్లు వేసినంత ఎక్కడ పోయారు. కానీ ఈ 2 ట్రాక్టర్ల అభివృద్ధి అంటే మరి దీని అంతా ఎవరు అంటారో చెప్పండి. నా వార్డు ప్రజలకు బాగా తెలుసు. నేను 24/7 ఎప్పుడు కూడా ఏ రాత్రి ఫోన్ చేస్తే ఆ రాత్రికి నేను సర్వీస్లోనే ఉన్నా. నా వార్డు ఒకటే కాదు, నా తాండ్రులో ఎప్పుడు ఎక్కడ వచ్చినా ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా నేను పోతాను. అది మీకు కూడా బాగా తెలుసు. సైడ్ రేంజ్ పనులు ఎందుకు ఆగిపోయినాయి? ఏది థీమ్ పార్క్ అంటున్నారా? థీమ్ పార్కు పని ఆగలేదు. కొన్ని అవి చెప్పలేని పరిస్థితులు, దాని ద్వారా ఆ కాంట్రాక్టర్కి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. వాస్తవానికి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. మరి మేము ఇంతవరకు కూడా ఇన్ని వర్కులు చేసి కూడా ఎక్కడ కూడా ఒక చిన్న అవినీతి కూడా చూపించినట్టయితే నేను ప్రస్తుత రాజకీయాలే కాదుగా నేను తాండ్రు కూడా వదిలేడానికి రెడీ ఉన్నాను. ఆ పార్క్ విషయంలో నా పైన కూడా సరే ఉన్నాయో తర్వాత చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఇప్పుడు కూడా డ్రైన్ వర్క్ నడుస్తుంది. అక్కడ ఇక్కడ సైడ్ అయితే నడుస్తుందో ఇక్కడ సైడ్ కూడా కంప్లీట్ చేసి థీమ్ పార్క్ లోపల మొరం అమ్ముకున్నారు అని ఒక ఆరోపణ ఉంది. ఎవరు? మీరు అమ్ముకున్నారని. సరే నేను అమ్ముకున్నాను అంటున్నారు కదా. ఎవరైతే అంటున్నారో ఆ ప్రూఫ్స్ ద్వారా
ఒక్క ప్రూఫ్ కూడా చూపిస్తే నేను గతంలో సార్ మీరే అనుకుంటా, మీరే పిలిచి మరి ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇదే ఈ క్వశ్చన్ కూడా వేసారు. ఎక్కడ మా వార్డులో ఉన్నటువంటి కట్టమైసమ్మ టెంపుల్లో నేను స్నానం చేసి మరీ గుడిలోకి వచ్చిన. ఎవరైతే అంటున్నారో మళ్ళీ వారు కూడా రావాలని చెప్పేసి అన్నాం. వాళ్ళు కూడా రావాలి, మళ్ళీ నమ్ముకున్నది ఒక్కటన్నా ప్రూఫ్ చేయించాలని చెప్పినాం. కాంట్రాక్టర్ నెంబర్తో సహా, ఏఈడీతో నెంబర్తో సహా పెడతా. ఈ సీసీ రోడ్లు కూడా ఇన్ని కూడా వేసినా కదా, నేను మన వార్డులో చేసినటువంటి ప్రతి కాంట్రాక్టర్ని వాళ్ళ నంబర్లు పెడతాను. ఎవరికైనా ఏ విధంగానే ఎంక్వైరీ చేసుకోండి. అది కనుక నిజమే అయితే నేను 100% ఈ కౌన్సిలర్కి కాదు కదా, నేను తాండ్రులో ఎటువంటి రాజకీయాలకు ఉండను. ఎలాంటి అవినీతికి పాల్పడ ఎలాంటి కూడా ఏదైనా ప్రూవ్ చేయొచ్చు, ఏదైనా. ఇప్పుడు మీరు ఇదే వార్డులో నిలబడుతున్నారు ఈసారి ఎన్నికల్లో. గతంలో మా భార్యకు ఉండే, నేను షాడోగా పనిచేసిన. ఓపెన్గా చెప్పాలంటే షాడోగా పనిచేస్తేనే గింత పని జరిగింది. ఈసారి అంటే ప్రత్యేకంగా నేనే ఉంటున్నా, ప్రత్యక్షంగా మున్సిపల్లో కూడా నేనే ఉంటా. నేనుంటే చాలామంది గర్వపడుతున్నారు, నువ్వే ఉండాలి తమ్ముడు, ఖచ్చితంగా నువ్వు గెలుస్తున్నావు అని చెప్పేసి అంటున్నారు కాదు, గెలవడం మాత్రం ఖాయం. నా ఓటమి నన్ను ఎవరు కూడా ఓడిపించడంత ఇది కూడా ఎవరికి లేదు. ఖచ్చితంగా నేను గెలుస్తున్నా. ఎందుకంటే నా వార్డు ప్రజల ఆశీర్వాదం అంతా బలంగా ఉంది. నా వార్డు ప్రజలే కాకుండా తాండూరులో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆశీర్వాదం నాకు ఉంది. రూలింగ్ పార్టీ తోటి నువ్వు ఢీకొనే సత్తా ఉందా? ఒక కాంగ్రెస్ ఉంది, ఒక బీఆర్ఎస్ ఉంది, వాళ్ళతో ఢీకొనే సత్తా ఉందంట. ఆర్థికంగా ఉన్నారా? నేను ఆర్థికంగా అన్న రాజకీయాల్లో సేవ చేసేటోనికి ఆర్థికంగా అవసరం లేదన్న. నేను సేవకుని. నా వార్డు ప్రజలకు తెలుసు నేను ఎంత సేవ చేస్తా, ఏం చేస్తా అనేది. నాకేమో భూములు లేవు, భూములు లేక కాదు, ఆస్తులు లేక కాదు, అమ్ముకొని చేసేటంత రాజకీయం అంటే ఆస్తులు అమ్ముకొని చేసేటంత అవసరం నాకు రాలే. ఎందుకంటే నేను 100% ప్రేమతోటే వస్తా. ఒక్క రూపాయి లేకుండా నా వార్డులో ఖచ్చితంగా గెలుస్తా. ఇది 100%. నాగరం మల్లేశం గారు, ఇప్పుడు మీరు ప్రెసిడెంట్గా తాండూరు టౌన్ కొన్ని వార్డులలో మీకు నిలబడడానికి అంటే బరిలో నిల్చడానికి కూడా కొంతమంది కొన్ని వార్డులలో కూడా క్యాండిడేట్స్ దొరుకుతలేరని ఒక ఆరోపణ ఉంది. మీరేమంటారు? అలాంటి ఆరోపణ అసత్యము. ఎందుకంటే దాదాపుగా మాకు పర్సనల్ ఇది కాకుండా పార్టీ నుంచి మాకు ఫామ్స్ వచ్చినాయి. ఆ ఫామ్స్ ప్రకారమే పార్టీలో ఒక క్రమశిక్షణగా దాంట్లో అప్లికేషన్ పెట్టుకొని పార్టీలోకి మెంబర్షిప్ తీసుకొని పార్టీలోకి ఆహ్వానించి కొత్త వాళ్ళని కూడా వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి మనకు బీజేపీ పార్టీ అందరినీ ఆహ్వానిస్తుంది. అదేవిధంగా కార్యకర్తలకు, అదేవిధంగా సీనియర్ నాయకులకు అందరికి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి అలాంటి ఉద్దేశం 36 వార్డులలో 36 వార్డులు ఖచ్చితంగా ఈసారి మేము నిలబెడుతున్నాం అభ్యర్థులను. మీరు ఏ ఎజెండా పైన బరిలో నిలుస్తున్నారు? అసలు ఎలాంటి అభివృద్ధి చెందుతున్నది? ఎలాంటివి మీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏం తెచ్చిండ్రని మీరు ఏం చెప్పుకొని పోతారు? అసలు ఇప్పుడు మొన్న మన మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారే చెప్పారు, ఫండ్స్ వచ్చినాయి సెంట్రల్. ఆయన చెప్తుందంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. మేము అప్పుడే అడిగినాం, 18 కోట్లల్లా సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇచ్చిందంటే వాళ్ళు చెప్పలేకపోయారు. దాదాపు 15 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ ఉన్నాయి అవి. కాబట్టి స్టేట్ ప్రజలకు కాదు, తాండ్రు ప్రజలకు కూడా మొత్తం తెలిసిపోయింది. ఇప్పుడు అలాగ ముఖ్యమంత్రి చెప్తారు, నన్ను చించితే కూడా నాతో పైసలు లేవంటున్నాడు. అలాంటిది ఇప్పుడు మేము స్టేట్లోకి వెళ్ళి తెచ్చినామంటారు. స్టేట్లో ఆడ క్లియర్గా తెలుస్తున్నది 15 కోట్లు సెంట్రల్కి వెళ్ళి వచ్చినాయని చెప్పేసి. సెంట్రల్ నుంచి ఇప్పుడు ఎలక్షన్ ఎందుకు జరుగుతుంది చెప్పండి? సర్పంచ్ అయినాక ఎంపీటీసీ జెడ్పీటీసీ జరగాలి. అలాంటిది మున్సిపల్ ఎలక్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి? అక్కడ ఫండ్స్ ఆగిపోయినాయి. 6,000 కోట్లు దాదాపుగా ఇప్పుడు విడుదల కావాలంటే ఈయన ఖచ్చితంగా ఎలక్షన్ నిర్వహించాలి. ఎలక్షన్ నిర్వహిస్తేనే నీకు ఆ ఫండ్స్ రిలీజ్ అవుతాయి. అవి సెంట్రల్ ఫండ్స్ అవి. అంటే వాటి కోసం ఇప్పుడు ఎలక్షన్ నిర్వహిస్తున్నారు. సర్పంచ్ ఎలక్షన్ కూడా పట్టణం లోపల మీ ఎజెండా ఏంటిది? ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను తీసుకుపోతారు పబ్లిక్? మేము తాండూరు ప్రజలకు ఒక బ్లూ ప్రింట్ తోటి వస్తున్నాము. ఒక 2 రోజులలో ఆ బ్లూ ప్రింట్ మేము ప్రజలకు మొత్తం వివరిస్తాము. ఎందుకంటే మేము ఎక్కడెక్కడ ఉన్నాము, ఇప్పుడు మా 12వ నంబర్ వార్డే చూసుకోండి, దాదాపుగా 9 జిల్లాలోనే హయ్యెస్ట్ పనులు తీసుకొని అభివృద్ధి చేశారు. దాదాపుగా 9 కోట్లు. అదేవిధంగా వార్డ్ నెంబర్ 24, వార్డ్ నెంబర్ 1లో, వార్డ్ నెంబర్ 23లో, వార్డ్ నెంబర్ 31లో చీమ చిట్టుకుమన్న 24/7 ఉండే ప్రజలలో ఉండే ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. ప్రజల పక్షాన ఉండి ప్రజలకు నిత్యం ఏ అవసరం ఉన్నా కానీ ఎక్కడ ఇబ్బంది అయినా కూడా బీజేపీ పార్టీ అక్కడ ఉండి ప్రజలకు సేవగా
ప్రధాన సేవకుల రూపంలోనూ మేము వస్తున్నాం తాండూరు. ఒకటి ఆరోపణ మీ పైన, అంటే మీ బీజేపీ పార్టీ నాయకుల పైన. పార్టీ బాగుంది, పార్టీ కార్యకర్తలు బాగున్నారు, కానీ పార్టీలో యూనిటీ అనేది లేదు, వర్గాలు అనేది విపరీతంగా ఉన్నాయి, లేదా అమ్ముడు పోవడానికి రెడీగా ఉన్నామనే కొంతమంది నాయకులు ఇండైరెక్ట్గా సూచనలు ఇస్తున్నారు. దీనిపైన మీ కామెంట్. పార్టీలో అమ్ముడు పోయేటట్లు అట్లా అయితే ఇంతవరకు ఎక్కడ కూడా రాలేదు. ప్రతి ఇంట్లో కూడా గొడవలు ఉంటాయి, ఆ ఇంట్లో కూర్చొని పెద్ద మనుషులు కూర్చొని సర్దుకుంటారు. అదేవిధంగా ప్రతి పార్టీలో కూడా విభేదాలు ఉంటాయి. ఆ విభేదాలు పార్టీ లోపలనే, బయటకు వచ్చేటప్పుడు మేము అందరం ఒకటే కాబట్టి అవి పెద్ద సమస్య కాదు. అందరం కూడా కలిసే మేము ఈ మధ్య ముందరికి వెళ్తున్నాము, అందరితోటి సమన్వయంగా వెళ్తున్నాము. అలాంటిది పెద్ద చర్చ కూడా కాదని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మీరు నిన్నాక మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, 41% మైనార్టీలో ఓట్లు పెరిగినాయని. మరి మీరు అపోజిట్లో వాళ్ళొకరు వీళ్ళు నిలబడ్డ తర్వాత ఆటోమేటిక్ చీలిపోయి వాళ్ళే గెలుస్తారు. నేను చెప్తా ఒక్క విషయం. మరి దీని మీద మీరు ఎలాంటి ఎజెండాతో అన్న, మైనార్టీలు ఎప్పుడు కూడా మైనార్టీ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీని మైనార్టీలకు దూరం చేసేది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే హిందువులకు ముస్లింలకు చిచ్చు పెట్టే పార్టీ ఇప్పటి నుంచి కాదు, రాజీవ్ గాంధీ నెహ్రూ కాలం నుంచి కూడా అవే జరుగుతున్నాయి. మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ఒరిగినటువంటి అభివృద్ధి ఏం చేయించి చూపలేదు. వాళ్ళ అభివృద్ధి చూడలేదు. వాస్తవానికి వాళ్ళని ఓటు బ్యాంకు మాత్రం వాడుకున్నారు. నిజంగా కూడా ఈరోజు ఇప్పుడున్న పరిస్థితి మీరు ఆశ్చర్యపోతారు. మీకు కూడా తెలిసిన విషయమే. ఈరోజు వార్డ్ నెంబర్ 12 కానీ, అంటే వాస్తవానికి భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడ కౌన్సిలర్లు ఉన్నారు. ఈరోజు ఎగ్జాంపుల్గా తీసుకుంటే నా వార్డే తీసుకుందాం. 12లో ముస్లిం దగ్గర 600 ఓట్ల పైన ఉన్నాయి. ఖచ్చితంగా నీకే వేస్తాం. ఎందుకంటే వాళ్ళకి ఆ విధంగా సర్వీస్ చేసినాం. హిందూ ముస్లిం అని చూడాలి. కరోనా సమయంలో కానీ, మరి వాళ్ళ మస్జిద్ల కాడ కానీ, వాళ్ళ ఇళ్ళ కాడ కానీ, ప్రతిదీ డ్రైనేజ్లు కానీ, మోరీలు కానీ, మీరు మొత్తం వార్డు మొత్తం తిరిగి చూడండి, మైనార్టీలన్నీ అడిగి చూడండి. ఈ పిల్లోడు ఎట్లా పనిచేసిండ్రు, మళ్ళీ భారతీయ జనతా పార్టీ వార్డులో తిరిగి చూడండి. మైనార్టీలు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేనని ఎప్పుడు, అది తప్పు. ఖచ్చితంగా ఈసారి మా గెలుపే మీరు చూస్తారు. మా గెలుపు వాళ్ళు కూడా భారీ ఎత్తున ఓట్లు వేయడానికి మాకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మైనార్టీలు అంటున్నారు కదా, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో గత 10 సంవత్సరాలుగా ఇది 3వసారి వచ్చింది. ఇప్పుడు ట్రిపుల్ తలాక్ కానీ, ఆర్టికల్ 370 కానీ, రామ మందిర్ కానీ, ఇవన్నీ కూడా బూచిగా ఎవరు చూపించారు. ఇవి వస్తే అటాక్స్ అయితే, ఇవి వస్తే మత ఘర్షణలు అయితే, ఇవి వస్తే ఇవైతే అని చెప్పేసి ప్రతిసారి ఆపోజిట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వీళ్ళు కానీ, మీరు అయోధ్య రామ మందిరం అయింది, ఎక్కడన్నా ఒక నెత్తురు పొట్టు, ఎక్కడైనా ఒక అల్లరి కానీ, ఆర్టికల్ 370 అయింది, ఎక్కడైనా ప్రాబ్లం అయిందా? ఇప్పుడు వ్యాక్సిన్ చేస్తున్నాము, అక్కడ హిందూ ముస్లిం అని చూస్తున్నామా? వందే భారత్ ట్రైన్లు వస్తున్నాయి, హిందూ ముస్లిం చూస్తున్నారా? రోడ్లు అవుతున్నాయి. ఎక్కడ చూసినా, ఏ డెవలప్మెంట్ చూసినా బీజేపీ పార్టీ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో వెళ్తున్నాం. కాబట్టి మాకు అలాంటి భావన లేదు. అలాంటి భావన చేస్తున్నదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ట్రిపుల్ తలాక్ ఎంతమంది మహిళలకు, ఎంత వాళ్ళకు చట్టాన్ని వాళ్ళకు ఎంత ఉపయోగపడింది అనేది మీరు వాళ్ళని కూడా మీరు ఇంటర్వ్యూ చేయొచ్చు. చాలామంది హర్షించదగ్గ విషయం అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు మాకు. ఎందుకన్నారు సార్ SIR తీసుకొని రావాలి, దీంట్లో ఎక్కడెక్కడ ఓట్లు వేరే కలిసినాయని. అది ముందు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఏదైనా పెరిగితే 1%, 2%, హార్డ్లీ 3%. ఇప్పుడు లాస్ట్ టైం 62,000 ఉండే, ఇప్పుడు 77,000, అంటే మోర్ ఓవర్ 15,000. ఇది ఎట్లనే ఇప్పుడు తాండూరుని డెవలప్మెంట్ చేసే తాండూరు ప్రజల, లేకుంటే వేరే స్టేట్లకు వెళ్ళి వేరే దగ్గరికి వెళ్ళి వచ్చే వాళ్ళు నిర్ణయిస్తారా? 15,000 మంది వచ్చి వేరే స్టేట్లకు వెళ్ళి వేరే ఊర్లకి వెళ్ళి వచ్చి తాండూరు అభివృద్ధిని క్షీణించేస్తారా, తాండూరు పట్టణాన్ని డెవలప్మెంట్కి దారి తీస్తారా అనేది నేను దాని ప్రకారం అన్నా. నేను ఇప్పుడు అన్ని ఓట్లు పెరిగినాయి కదా, మరి దానిపైన మీరేమన్నా ఎలాంటి? మేము ఆలోచన ఆల్రెడీ కలెక్టర్ గారికి ఇచ్చినాము, చీఫ్ మన ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మేము ఒక మెమోరాండం పంపించడం జరిగింది. దీని మీద మీరు క్షుణ్ణంగా ఆలోచించండి. మీకు నిన్ననే నేను ఒకటి చూపించిన, హిందూ ముస్లిం ఓట్లది ఎంత ఇదైంది అనేది. దాంట్లో కూడా ముస్లిం తాండూరులో ఉన్న MIM నాయకులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, BRS నాయకులు కానీ మొత్తం అందరు కలిసి చెప్తున్నారు. అందరు కలిసి వెజిటేరియనే అంటారు. కోడి ఏడిపోయింది, మరి అందరూ వెజిటేరియన్సే, కోడి ఏడిపోయింది. కాబట్టి
అందరూ ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకుంటారు. మేమైతే క్లియర్గా ఉన్నాము. ఎస్ఐఆర్ నిర్వహించినాకనే ఎలక్షన్లకు వెళ్ళగాలని చెప్పేసి మా బీజేపీ స్టేట్ పార్టీలో కూడా వాళ్ళు కూడా మెమోరాండము చీఫ్ ఎలక్టరేట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. దాని మీద మేము అయితే క్లియర్గా ఉన్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఈ మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, పార్టీ సిద్ధాంతాలు ఏంటి, వాళ్ళ సిద్ధాంతాలు ఏంటి, మీరు ఏ అంశాలపైన మున్సిపల్ ఎన్నికల లోపలికి పోతున్నారు? మేము ఒకటే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్న ఫండ్స్ని, అదేవిధంగా మాకు కొండంత అండ మా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. ఆయన మొన్ననే ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు, కానీ నేను ఉన్న విషయం ముందే చెప్తున్నా. గెలిచిన వెంబడే ఫస్ట్ నెలలనే ఒక్కొక్క 10 లక్షలతో అభివృద్ధికి చేస్తా అన్నారు. బీజేపీ కౌన్సిలర్ ఎక్కడ గెలుస్తుంది? మొన్న ఏదైతే సర్పంచ్లకి మాట ఇచ్చిర్రో, ఇప్పుడు అదే మా ఊరు కొత్తపల్లి, మా వద్దనే గెలిచింది. అక్కడ వితిన్ 1 మంత్ కాలేదు 10 లక్షల వరకు అక్కడ ఇచ్చేసారు. ఎందుకంటే మాట మీద ఉంటారు. అవినీతి లేని నాయకుడు ఒకసారి మాట ఇస్తే మాట మీద మేము ఇంకా 10 లక్షలని 20 లక్షలు చేయాలని చెప్పి మేము అడుగుతున్నాము. అదేవిధంగా తాండూరు పట్టణంలో చాలా సమస్యల మీద ఇది 2వసారి బీజేపీ అధ్యక్షునిగా ఉన్నప్పటి నుంచి ప్రతి చీమ చిటుకుమన్నా కూడా ప్రజల సమస్యలు ఏ ఉన్నా కూడా మేము అటు గొల్లచెరువుది కానీ వాకింగ్ ట్రాక్ది కానీ, అదేవిధంగా గొల్లచెరువు కబ్జా కానీ, అదేవిధంగా ఇక్కడ నాలా ఉంది, మన చిలకవాగు నాలవాగు, దాని మీద కూడా మేము పోరాటం చేసినాం. దాని మీద సర్వే చేయమన్నాము. అది ఇప్పుడు ఏదైతే బెడ్ వేస్తుర్రో అది ఒక వాగు ఎట్లుంటుందో అలా లేదు. అది ఎట్లా ఉందన్నది లోపలి విషయం మీకు కూడా తెలుసు. అది కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తున్నారు మీరు, ఇక్కడ మేము మున్సిపాలిటీ మొత్తం కూడా డ్రైన్ వచ్చి ఇక్కడ ఆగుతుంది. అది యాక్చువల్లీ ప్రైవేట్ వ్యక్తులది. అది ఇప్పుడు ఇంత పెద్ద మున్సిపాలిటీ ఉండి ఇంత మనకు 75 సంవత్సరాల దగ్గరకు వచ్చింది మున్సిపాలిటీ, దానికి ఒక డ్రైన్కి ఏ విధంగా తీసుకెళ్ళాలన్నా ఇప్పుడు అది చేయాల్సింది ఎవరు? అధికారులు. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళు ఏం చేస్తారు, నా ప్రాపర్టీ ఉంది, నేను కొన్నా బాజాప్తా అని చెప్పేసి వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఆ డ్రైన్ ఆపేస్తారు. అక్కడ ఒక్క డ్రైన్ ఆపడం వల్ల వితిన్ వర్షాకాలంలో 2 రోజులనే ఖాళీ మొత్తం మునిగిపోయింది. 28 వార్డు కానీ 12 వార్డు కానీ, అటు 11th వార్డుకి వస్తుంది, మళ్ళీ అక్కడ పైకి పోతే 9th వార్డు 10th వార్డు కూడా. ఇవి 5 ఎఫెక్ట్ అవుతాయి చాలా ఒక్క డ్రైన్ నుంచి. కాబట్టి మేము ప్రతి ఒక్కటి క్లియర్గా ఉన్నాము. తాండూరులో ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి మీరు కొన్ని చూస్తున్నారు. తాండూరులో రైల్వే స్టేషన్ అభివృద్ధి సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా చేస్తారు, ఎంత స్పీడ్గా అవుతుంది. అదేవిధంగా తాండూరుకి రహదారి వచ్చింది. మొన్నటి వరకు తాండూరు రోడ్ ఎక్కడ పోయినా మనకి చాలా ఇబ్బంది ఉండే, రహదారి కూడా అతివేగంగా వీళ్ళు ఒకటి బైపాస్ చేసారు, అది సగంలోనే అయిపోయింది. స్టేట్ గవర్నమెంట్ ఎట్లున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లున్నాయి. కాబట్టి మాకు పూర్తి భరోసా ఉంది. మేము ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా తాండూరు ప్రజలు పొల్యూషన్ కంట్రోల్, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు, అదేవిధంగా తాండూరు ప్రజలకు నీటి సమస్య, అదేవిధంగా డ్రైన్ వ్యవస్థ, అదేవిధంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఫుట్పాత్లు కానీ ఏమంటారు, మనకు ప్రతి ఒక్క వార్డులలో పార్కులు కూడా కొన్ని దగ్గర కబ్జా అయిపోయినాయి. పార్కులలో లైటింగ్ వ్యవస్థ లేక పార్కులలో మనకు వాకింగ్ ట్రాక్లు అనేటివి కూడా లేవు. మళ్ళీ అదేవిధంగా పిల్లలు ఆడుకోవడానికి తాండూరు మధ్యలో అంత పెద్ద గ్రౌండ్ ఉండి కూడా దాన్ని నిరుపయోగంగా ఉన్నది. ఉన్న ఒక ఇండోర్ స్టేడియంని తీసుకుని అంత దూరం పెట్టారు, ఆడపోయి అంత దూరం ఎవరు ఆడతారు. కాబట్టి ప్రతిదీ మాకు క్షుణ్ణంగా తాండూరు ప్రజలకు ఏం కావాలి, తాండూరు ప్రజలకు ఎంటర్టైన్మెంట్ లేదు, అసలు ఒక పార్కులో కూర్చోవడానికి లేదు, ఒక ఆహ్లాదకరంగా తిరుగుదామంటే కూడా లేదు. ఎటు చూసినా హైదరాబాద్ పోవాల్సి వస్తుంది, లేకపోతే ఇంకో దగ్గరకు పోవాల్సి వస్తుంది. తాండూరులో రిలాక్సేషన్ అంటే బిజినెస్ మ్యాన్ ఎక్కువ, మనకు ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు తక్కువ. ఉన్న బిజినెస్ మ్యాన్ వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడతారు. సాయంత్రం రిలాక్స్ అవుదామంటే కూడా వాళ్ళకు రిలాక్సేషన్కి ఇక్కడ తాండూరులో ఎటువంటి ఫెసిలిటీ లేకుండా ఉన్నది. అదేవిధంగా తాండూరు ప్రజలకు కావాల్సింది కమ్యూనిటీ హాల్స్ లేవు, ప్రతిదీ ఫంక్షన్ హాల్స్ మీదనే డిపెండ్ కావాలి. వీటి మీద కూడా మేము చాలా క్లియర్గా ఉన్నాము. అదేవిధంగా పేద ప్రజలకు ఏ విధంగా క్యాంటీన్లు అని చెప్పేసారు భోజనాలకు, అదేవిధంగా బాత్రూమ్స్, తాండూరుకి పబ్లిక్ చాలా వస్తారు, వాళ్ళకు సరైన బాత్రూమ్స్ కూడా లేవు ఇక్కడ. అవి కూడా మేము చాలా అంటే చిన్నవే కానీ చాలా సూక్ష్మంగా ఆలోచించి వాటి మీద ప్రత్యేక ఆలోచనతోటి, అదేవిధంగా తాండూరులో ట్రాఫిక్ని ఏ విధంగా
పక్కకున్న గుల్బర్గా చూడండి, పక్కకున్న బిదర్ చూడండి, పక్కకున్న మహబూబ్నగర్ చూడండి, ఇవన్నీ కూడా ఏ విధంగా తొందర డెవలప్ అవుతున్నాయి. మన తాండ్రు ఎందుకు డెవలప్ అవ్వట్లేదు? ఎందుకంటే దూరదృష్టి లేక. ఇలాంటి దూరదృష్టితోటి మేము క్లియర్గా ఉన్నాము. చిన్న చిన్న ఊళ్ళు ఇప్పుడు చూసినట్టయితే కొడంగల్ కాన్స్టిట్యున్సీ కూడా మనకు 18 కిలోమీటర్ మాత్రమే. మన మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న పార్టీ ఎమ్మెల్యే. 18 కిలోమీటర్లు లేదు మనకి ఇక్కడ. మన తాండ్రులో ఉన్నటువంటి రెవెన్యూ. సెట్ మల్లేశం గారు ఇంకొక ఆరోపణ ఏంటంటే మీ పార్టీ లోపల వేరే పార్టీ నుంచి వచ్చి నిలబడుతున్న ఇండైరెక్ట్ అంటే వాళ్ళ పార్టీలో రాని వాళ్ళని మీ పార్టీ నుంచి నిలబెడుతున్నారని ఒక ఆరోపణ ఉంది. ఏమన్నా తెలుసా? ఇప్పటివరకు అయితే అలాంటిది నా దగ్గరికి అయితే రాలేదు. ఏది వచ్చినా కూడా ఫస్ట్ ఎక్కడన్నా పార్టీలో ఉంటే కూడా ఆ పార్టీకి రిజైన్ చేసి ఒక క్రమ పద్ధతిలో పార్టీకి ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం మనం వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు ఆ పార్టీకి రిజైన్ చేసి మన దగ్గరకు వచ్చి పార్టీ కండవ కప్పుకొని ఒక పద్ధతి మీద తీసుకొని వెళ్ళే ఆలోచనలు ఉన్నాం తప్ప ఏదో ఆధారబాధారగా వచ్చి మేము కండవ కప్పడం అనేది మా దగ్గర సిస్టమ్ లేదు. పార్టీకి ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం మేము ముందుకు వెళ్తాం. ఇప్పుడు ఇందూరు రాములు వచ్చిండు, మరి ఆయనకు ఆహ్వానిస్తుంటారా మీరు ఆల్రెడీ? ఇందూరు రాములు గారు వచ్చినప్పుడు కూడా ఫస్ట్ వాళ్ళు ఏ పార్టీలో కూడా ఆయనకు పోస్టులు లేవు. ఆయన వచ్చినప్పుడు ఫస్ట్ ఆయనతోటికి బీజేపీ సభ్యత్వం తీసుకొని తర్వాత కండవ కప్పడం జరిగింది. పార్టీ పద్ధతిలోనే మేము వెళ్తున్నాం. తాండూరు పట్టణ ప్రజలకు అందరికీ నేను ఒకటే విన్నపం చేస్తున్నా. బీజేపీ పార్టీ నుంచి ఏ వార్డులో కూడా 36 వార్డులలో మేము నిలబడిపోతున్నాం. 36 వార్డులో కూడా ప్రధాన సేవకుల రూపంలో అంటే పబ్లిక్కి మేము ఫస్ట్ మాకు పబ్లిక్కి సేవ చేసే ఒకే ఒక కోణం అభివృద్ధి, సంక్షేమం, అదేవిధంగా పబ్లిక్కి సేవ. ఈ 3 మా యొక్క నినాదం. ప్రధాన సేవకుల రూపంలో మేము వస్తున్నాం కాబట్టి తాండూరులో ఉన్న ప్రతి సమస్య పైన ప్రతి ఒక్కరికి బీజేపీ పార్టీకి చాలా క్షుణ్ణంగా అవగాహన ఉంది కాబట్టి మేము ఒక మంచి బ్లూ ప్రింట్ తోటి మా యొక్క మేనిఫెస్టో కూడా మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. కాబట్టి మా మేనిఫెస్టో కూడా తాండూరు ప్రజలకు, తాండూరు పట్టణ ప్రజలకు చాలా మంచిగా ఉండే విధంగా ఇప్పటి వరకు తాండూరు పట్టణాన్ని చూడని అంటే డెవలప్మెంట్ చేస్తే ఈ విధంగా కూడా చేయొచ్చా, ఇన్ని రకాలుగా కూడా చేయొచ్చా, తాండూరు పట్టణం యొక్క మున్సిపాలిటీ అమౌంట్ని మనం ఈ విధంగా కూడా వినియోగించుకోవచ్చా అనే విధంగా మేము మేనిఫెస్టో తోటి వస్తున్నాం. కాబట్టి తాండూరు పట్టణ ప్రజలందరూ కూడా బీజేపీ పార్టీకి వేసి, బీజేపీ పార్టీ ఓటుకి వేసి ప్రతి ఒక్క వార్డులో కూడా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి నా యొక్క విన్నపం చేసుకుంటున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి, మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయని చెప్పేసి ఈరోజు మున్సిపాలిటీ రెవెన్యూ ఏదైతే ఉందో అది ప్రైవేట్లు ఫ్లాట్లు జేసీబీ అక్కడ జరుగుతున్నా చూడండి, ప్రైవేట్ ఫ్లాట్లు సాగు చేస్తున్నారు. అంటే ప్రైవేట్ ఫ్లాట్లకు సాగు చేయించడానికి లేదు, మోరీలు తీయించండి, రోడ్స్ క్లీన్ చేయించండి, మున్సిపల్ ఉన్నది దాని గురించి. కానీ ప్రైవేట్లు ఫ్లాట్లల్లో ఈ మొత్తం క్లీనింగ్లు జేసీబీల ద్వారా అది కూడా సొంత నిధులు పెడుతున్నామని చెప్పేసి అనడం ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే గారు ప్రతి వార్డులో ఈ ఎలక్షన్స్ వస్తున్నాయని కాదు, మీరు ఎప్పుడైనా తాండూరు అభివృద్ధి గురించి మేము బీజేపీ పార్టీ 100% సహకరిస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా ఈ ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకొని చేయకండి. మరి ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేయడం అని చెప్పేసి మరి ఇదే విధంగా నిరంజన నగర్. ఇప్పుడు తాండూరులో ఒక అంటే మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి ఒక వారం రోజుల కింద నుంచే గాబరగా కొన్ని వర్క్స్ చేస్తున్నారు. అభివృద్ధికి బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా అడ్డం కాదు. కానీ అది ఇప్పుడే ఎందుకు చేయాలి? చేసే టైంలో అంటే రెగ్యులర్గా చేసే విధానంలో చేస్తే ఎవరు కూడా దాని గురించి ఆశ్చర్యకరంగా ఇది కాదు. కానీ మనకు నోటిఫికేషన్ వస్తుంది ఒక 3 రోజులలో అనేదాడే మనము చేయడం అనేది అది కూడా క్వాలిటీలు ఎక్కడన్నా దెబ్బతింటున్నాయా, బోర్లు కానీ ఇవన్నీ కూడా ప్రజలకు అవసరమే. కానీ రెగ్యులర్గా చేసే విధంగా చేసుకుంటూ పోతే మంచిగా ఉంటుందని చెప్పేసి ఒక ఉద్దేశం. అంతేగాని సీసీ రోడ్లు కానీ ఇక బోర్లు వేయడం కానీ ఈ జేసీబీలు పెట్టి అన్ని వార్డులలో అన్నీ మంచియే కాదని ఎవరు అంటలే. కానీ రెగ్యులర్గా చేసే విధంగా చేస్తే ఎవరికి కూడా ఇబ్బందికరంగా ఉండదు. రెగ్యులర్గా చేసే విధంగా మనం పనులు చేసుకుంటూ పోతే ఎడ కూడా ఇబ్బంది కాదు. కాబట్టి మీరు చెయ్యండి కాదంటలేం. కానీ
ఎలక్షన్స్ వస్తున్నప్పుడు ఇది ఎలక్షన్ స్టంట్ అంటారు దీన్ని. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి దీన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఈరోజు సిటీ కేబుల్ నిరంజనన్న గారికి, సిటీ కేబుల్ యాజమాన్యానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. City Cable.